గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రద్దు చేయండి. ఏపీపీఎస్సీకి అభ్యర్థుల డిమాండ్. రాష్ట్రంలో ఈ నెల 21 మే 5వ తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ నిరుద్యోగులకు వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించే రోజున తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మెయిన్స్ పరీక్షలున్నాయని, అలాగే గ్రూప్ 2 మే 5న నిర్వహించనున్న నేపథ్యంలో మే 4, 5 తేదీల్లో ఎల్ఐసి ఏఏఓ పరీక్షలు జరగనున్నాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్, కోఆర్డినేటర్ మెహబూబ్ బాషా పేర్కొన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న పలువురు వీఆర్ఏ, వీఆర్ఓ, కానిస్టేబుల్, ఇతర ఉద్యోగులు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాస్తున్నారని, కానీ ఎన్నికల కారణంగా సెలవులు దొరక్కపోవడంతో పరీక్షలకు సన్నద్ధం కావడం కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చూడండి, పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు తెలుగులో ఉండాలి. ఎర్రగడ్డ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను ఆంగ్లంతో పాటు తెలుగు భాషలోనూ ఇవ్వాలని లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని సిరిపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఇచ్చే ఆంగ్ల మాధ్యమ ప్రశ్నాపత్రాలు తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి తెలుగు భాషను మర్చిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే నొక్కండి.